అసలు మంత్రం అంటే ఏమిటి విషయం గురించి మనం తెలుసుకుందాం. అసలు మంత్రం అంటే మననాత్ త్రాయతేతి మంత్ర. అంటే మననాత్ అంటే మనసులో అంటే మనసులో మననం చేయడం ద్వారా, అంటే మనసులో తలుచుకోవడం ద్వారా మన్ని తరింపజేస్తుంది. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మన్ని తరింపజేసేది ఏముందో దాన్నే మంత్రము అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాడిని తరింపజేసేది ఏమంటూ ఏవైనా, అంటే మనసులో క్షణికాలం మాత్రం చేత వాడిని మననం చేస్తున్న మాత్రం వాడిని తరింపజేసేది ఏమైనా ఉందో అంటే దాన్నే మంత్రము అంటారు. అయితే ఈ మంత్రాలులోని 3 రకాల విధానాలు ఉన్నాయి. ప్రధానంగా వేదోక్త మంత్రాలు, అదేవిధంగా బీజాక్షర మంత్రాలు, అదేవిధంగా శాబర మంత్రాలు అని ఉన్నాయి. అయితే ఈ వేదోక్త సంబంధమైనటువంటి మంత్రాలు అనేవి ప్రధానంగా తీసుకుంటే ఇది ఎవరైనా వీటికి ఉపాసన అక్కర్లేదని మనకి కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ వేదోక్త సంబంధమైనటువంటి మంత్రాలు అంటే ఉదాహరణకి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు, ఇది వేదోక్త సంబంధమైనటువంటి మంత్రం అనుకోండి. దీనికి ఉపాసన అనేది అంటే దీనికి ఉపదేశం అనేది అక్కర్లేదు. అదేవిధంగా లక్ష్మీ గణపతి మంత్రం అనేది, లక్ష్మీ గణపతి మంత్రం అనేది ఉదాహరణ, దానికి సంబంధించి అదేవిధంగా బాలా ఉపాసన మంత్రం, లేకపోతే లలిత పంచదశి శ్రీ విద్యా సాంప్రదాయంలో లలిత పంచదశి అనేది, ఈ విధంగా కొన్ని ఉపాసన, అదే సుబ్రహ్మణ్య ఉపాసన, ఇవన్నీ మంత్రాలు ఉన్నాయంటే వీటికి బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షర ఉదాహరణకి మనకి లక్ష్మీ గణపతి మంత్రాన్ని తీసుకోండి. మహాగణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అనే బీజాక్షర మంత్రం. దీని బీజాక్షర మంత్రాలు ఉంటాయి. వీటికి ఖచ్చితంగా కూడా గురువును ఆశ్రయించి, గురువు వద్ద ఆ మంత్రం మీద వీడికి ఆసక్తి ఉంటే, శిష్యుడికి ఆసక్తి ఉంటే గురువు వద్దకు వెళ్ళి గురువు ఆశ్రయించి గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకోవాలి. అదేవిధంగా శాబర మంత్రాలు అని ఉన్నాయి. ఈ శాబర మంత్రాలు అనేవి ఏంటి అంటే ఇవి ప్రధానంగా గిరిజనులు, అంటే కొండ అరణ్య ప్రాంతాల్లో గిరిజనులు వారిని ఉద్దేశించి ఆ శివుడు ఒకనక మనకి నవనాథ దత్తులు అంటూ ఉంటారు, గోరఖనాథ దత్త అలా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఒక ఆయన ఆ వీళ్ళ కోసం వీళ్ళు కూడా ఉద్ధరించబడాలి, అందుకే శివుడు ఆది యోగి అయ్యారు.